మొన్న పాస్టర్ది ఉంది, ఏ విధంగా తీసుకొచ్చారు, ప్రభుత్వం ఏదో చేసేసింది అని చెప్పేసి ప్రయత్నం చేశారు. ఆఖరికి ఉన్న టెక్నాలజీని వినియోగించుకొని అతనికి ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయి, ఏమేం చేశాడు, దేని మూలంగా జరిగిందని ప్రూవ్ చేయగలిగాం 2 డేస్లో. ఈ 2 డేస్లోనే ప్రతిపక్షమా లేకపోతే ఎవరైనా కానివ్వండి ఏ విధంగా ప్రభుత్వం మీద బురద జల్లడానికి ప్రయత్నం చేశారో కూడా మీరందరూ చూశారు. ఆఖరికి ఆ కుటుంబ సభ్యులే వచ్చి మీరు దీన్ని మానేయండి, ప్రభుత్వం చక్కగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, మాకు నమ్మకం ఉందని చెప్పే పరిస్థితికి వెళ్ళారంటే ఎస్, ఇట్స్ ది గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్, పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ వర్కింగ్, ప్రజలకి అట్లీస్ట్ నమ్మకం కలిగించగలుగుతున్నాం. ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్, ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్. ఇది 3 రోజులు 2 nights, 3 days 2 nights. నో ఈ నెలలో అంటే సమ్మర్లో చాలా సమస్యలు ఉంటాయి కాబట్టి వాటి మీద కూడా 1 time, ఇప్పుడు 1 time. 100% అది ప్రైవేట్ వాళ్ళు కట్టుకుంటారు, కానీ అన్ని పర్మిషన్స్ సబ్జెక్ట్ టు ఆబ్టైనింగ్ ఆల్ పర్మిషన్స్ ఫ్రమ్ ఆల్ డిపార్ట్మెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్. అంతా వాళ్ళే నిర్ణయించింది, ప్రైవేట్ది ప్రాజెక్ట్ కాదు, మనం పర్మిషన్ ఇస్తున్నాం. మనం ఏంటంటే ఇంతకుముందు కేజీపీఎల్ ఏదైతే కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్కి ఏదైతే మనం కన్సెషన్ అగ్రిమెంట్ ఇచ్చామో ఆ అగ్రిమెంట్లో కొన్ని క్లాజెస్ ప్రకారం ఇంత దూరం వరకు ఇంకో వేరే పోర్టుకి మీరు పర్మిషన్ ఇవ్వకూడదు అనేది కండిషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆ పోర్ట్ వైబిలిటీ కోసం వాళ్ళతో చర్చించి వాళ్ళని ఒప్పించి కొంత అమెండ్మెంట్ చేసి అక్కడ పోర్ట్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అవన్నీ కూడా సబ్జెక్ట్ టు పర్మిషన్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అవి కూడా ఉన్నాయి. అన్నిటినీ పరిగణలోకి తీసుకుని అనుమతి ఇవ్వటం జరిగింది. దీనికి కావాల్సిన కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులన్నింటిని కూడా తీసుకువచ్చే ప్రారంభిస్తారు. ఈ పేదరికంలో ఉన్న ప్రజల్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానికి ఒక అజెండా తయారు చేయడానికి కానివ్వండి, లేకపోతే ఒక రూట్ మ్యాప్ తయారు చేయడానికి కానివ్వండి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో, అదేవిధంగా గ్రామాల్లో ఉన్న పరిస్థితుల మీద సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా అవగాహన, ప్రస్తుత పరిస్థితుల మీద అవగాహన రావటం ద్వారా మంచి పరిపాలనకి మార్గం ఏర్పడుతున్న లక్ష్యంతో సీనియర్ ఐఏఎస్ అధికారులందరూ కూడా 3 రోజులు 2 రాత్రులు ఆ విలేజ్లోనే గడిపే విధంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించబోతా ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా విధిగా వెళ్ళి వాళ్ళందరూ ఒక రిపోర్ట్ తయారు చేసినాక ప్రభుత్వం తరఫు నుంచి ఏ విధంగా చేయాలి, దాంట్లో గ్రామాభివృద్ధికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, లేకపోతే ప్రజల అవసరాలు లైక్ వాటర్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, ఇంకా మంచినీళ్ళు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలి, ఏమేమి లోపాలు ఉన్నాయి, ఇంకా ఏం చేయాలనే దాని మీద కూడా ఒక అవగాహన వస్తుందనే ఉద్దేశంతో ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ ఏప్రిల్ మాసంలోనే దీన్ని చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తాం. అంటే క్యాబినెట్లో దీని మీద చర్చ ఏమి రాలేదు, ఇద్దరి మధ్య కూడా ఏమి రాలేదు. సీఎం గారు కూడా క్యాబినెట్లో అయితే చర్చకి రాలేదు. బట్ నాకు తెలిసినంత వరకు ఏంటంటే మా ప్రభుత్వం యొక్క ఆలోచన అన్ని మత విశ్వాసాలని గౌరవించాలని ముఖ్యమంత్రి గారు కూడా మన తిరుపతి వెళ్ళినప్పుడు కూడా చెప్పారు. అన్ని మతాలకి విశ్వాసాలు ఉంటే ఆ ప్రజల విశ్వాసాలని గౌరవించే విధంగా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుందని చెప్పేసి చెప్పడం కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అప్పటికి కూడా ఈ బిల్లులో ఏదైతే మార్పులు చేయాలో తెలుగుదేశం పార్టీ తరఫున గట్టిగానే చర్చించడం జరిగింది. దాని మూలంగానే కొన్ని మార్పులు కూడా చేయటం జరిగిందని చెప్పేసి నాకు తెలిసిన సమాచారం. దీని మీద మాత్రం కేబినెట్లో ఏమి చర్చ జరగలేదు. ఎంక్వైరీ చేసేవాళ్ళు తెలుస్తాయి, అంటే ఏమేమి పాయింట్స్ పెట్టారో. మా శాఖ ఉన్న మేము ఎంక్వైరీ చేసేటది నాకు తెలుస్తుంది ఎంక్వైరీ పాయింట్స్ ఏంటి అనేది. ఎంక్వైరీ కమిషనో లేకపోతే ఏసీబీ ఏదో ఉంటారు కదా, మీకు తెలిసినట్టే నాకు తెలుసు. ఇంకేమైనా విషయాలు ఉన్నాయేమో ఎంక్వైరీ చేసే అధికారి ఇప్పటికే ప్రిలిమినరీ ఎంక్వైరీ ద్వారా తెలిసిన విషయాలన్నిటి మీద కూడా సమాచారం తీసుకుంటారు. కోర్స్ చెప్పాలి, ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా ఎన్టీఆర్ భరోసా ద్వారా మనం పెన్షన్లు ఇస్తా ఉన్నాం. ఏ రాష్ట్రం కూడా 4,000 ఇచ్చే పరిస్థితి లేదు. మనకంటే కూడా ఆర్థికంగా బలంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే చెప్పుకుంటున్నామో అక్కడ కూడా 2,016 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు పెన్షన్.
అదేవిధంగా కొన్ని రాష్ట్రాలు అయితే 500 రూపాయలే పెన్షన్ ఇస్తున్నారు చాలా రాష్ట్రాల్లో. కానీ ఏ రాష్ట్రం కూడా, భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం చేయట్లేదు అనేది వాస్తవం. సో 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్న ఈ ప్రభుత్వం ఇస్తుంది. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరి మీద కూడా ఉందని చెప్పేసి మేము భావిస్తాను. దీంతోపాటు అదనంగా దీపం 2 ఏదైతే ఉందో దాదాపు 99 లక్షల మందికి సిలిండర్లు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈ నెలలోనో లేకపోతే వచ్చే నెలలోనో అదనంగా 2 లక్షల గ్యాస్ కనెక్షన్లు కొత్తగా ఇవ్వబడి అని చెప్పేసి ఇదే కంపెనీస్ ద్వారా, ఆయిల్ కంపెనీస్ ద్వారా ఇచ్చారు. అంటే 1 కోటి మందికి పైగా ఉన్న గ్యాస్ కస్టమర్స్కి, మరి గ్యాస్ వినియోగదారులకి మనం 3 సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. సంవత్సరానికి కాదు, పర్ సిలిండర్ దాదాపు 800 నుంచి 900 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తా ఉన్నాం. సో ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు తప్పకుండా చెప్పుకోవాల్సిన, ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కొంతమంది మేమేదో చేసామని చెప్తారు. ఈ ఒక్క పెన్షన్కి మీరు కూడా చూస్తే, లెక్క చూస్తే వాళ్ళు పెన్షన్ 2,000 నుంచి 3,000 5 సంవత్సరాలు చేశారు. అంటే యావరేజ్ 2,500 ఇచ్చారు. ఈరోజు మేము 4,000 ఇస్తున్నాం. సో వాళ్ళు ఇచ్చిన అమ్మఒడి కానివ్వండి, లేదా పెన్షన్ కానివ్వండి, లేదా చేయూత కానివ్వండి, ఇవన్నీ కలిస్తే మేము ఇప్పటికి ఇచ్చిన పథకాలకే సమానం. దీపం కానివ్వండి, లేదా అన్న క్యాంటీన్ కానివ్వండి, లేదా ఎన్టీఆర్ భరోసా కానివ్వండి, ఈ మూడింటికి వాళ్ళు ఇచ్చిన పథకాలన్నీ కూడా సమానం. అంటే దాదాపు 33,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నామంటే 5 సంవత్సరాల్లో 1,65,000 కోట్ల రూపాయలు ఒక్క ఎన్టీఆర్ భరోసానే అయిపోయింది. వాళ్ళని చెప్పారు మేము 2,50,000 కోట్ల ఏదో ఇచ్చామన్నారు. ఏది 5 సంవత్సరాల్లో 2,50,000 కోట్లు కేవలం ఎన్టీఆర్ భరోసా ద్వారా దాదాపు ఏంటి 1,65,000 కోట్లు. ఇది పెరిగే అవకాశం కూడా ఉంది. సో అదేవిధంగా దీపం ద్వారా దాదాపు 12,000 కోట్ల రూపాయల దాకా దీపం ఇవ్వబోతా ఉన్నాం. మరి 1 కోటి మందికి దాదాపు ఇప్పటికే భోజనం, కడుపు నింపే మన ఆకలి తీర్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. రేపు మేలో అంటే జూన్కి వచ్చేటట్లు 9,000 కోట్ల రూపాయలు సుమారు, నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ ఫిగర్, తల్లి దేవునికి పోతా ఉన్నాం. 5 సంవత్సరాలు ఎంత అయింది? 45,000 కోట్లు. సో ఇవన్నీ కూడా ఏదో వాళ్ళు చెప్పుకుంటాను కానీ అవి ఇస్తూ మేము ఇటువంటి ఆశ్చర్య మెట్టలు కానివ్వండి, నిన్న లోకేష్ గారు శంకుస్థాపన చేసిన రిలయన్స్ 65,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఉన్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ కానివ్వండి, మొన్న స్వయాన ప్రధానమంత్రి గారి చేతుల మీద 2 లక్షల కోట్ల విలువ చేసే గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ శంకుస్థాపన కానివ్వండి, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, మా కాన్స్టిట్యున్సీ పక్కన మల్లవల్లిలో అశోక్ లేలాండ్ కంపెనీ ఉంది. అశోక్ లేలాండ్ కంపెనీ నిర్మాణం 2014-19లోనే అయిపోయింది పూర్తిగా నిర్మాణం. అన్ని మంచిగా ఉంటే 2019లోనో 20లోనో ప్రారంభం అయిపోయేది, ఉత్పత్తి ప్రారంభించేది. కేవలం ఆ ప్రభుత్వం చేసిన కొన్ని అవినీతి కార్యక్రమం అంటారో లేకపోతే అహంకార కార్యక్రమం అంటారు, ఏమంటారో తెలీదు, దాని మూలంగా వాళ్ళు గేటుకు తాళం వేసి వెళ్ళిపోయారు. కొన్ని 100 కోట్ల పెట్టుబడి పెట్టిన అశోక్ లేలాండ్ 5 సంవత్సరాలు మేము చేయము ఇక్కడ అని చెప్పేసి తాళం వేసి వెళ్ళిపోయినాయి. ఈరోజు మళ్ళీ మొన్న లోకేష్ గారి చేతుల మీద కూడా హిందూజా గారు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి అది ఓపెన్ చేయడం మూలంగా ఈరోజు మా ప్రాంతాలందరిలో కూడా రోజు వచ్చి అశోక్ లేలాండ్కి ఒక లెటర్ ఇవ్వండి, మాకు ఒక ఉద్యోగానికి రికమెండేషన్ చేయండి అని అడుగుతున్నారు. కొన్ని 100 మందికి ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. సో సంక్షేమ కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమం, ఉపాధి కార్యక్రమం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. అది పరిపాలన అంటే. అంతేగాని నేను బటన్ నొక్కానంటే అది నొక్కుడులోనే అయిపోతుంది. ఏదన్నా మాకు అవకాశం కల్పించింది, అవకాశాల కోసం మేము చూస్తున్నాం. కానీ రాష్ట్ర ప్రజలు పడ్డ నష్టాన్ని గురించి మేము బాధపడతా ఉన్నాం. మాకు అవకాశం రాకపోయినా పర్లేదు, కానీ ఈ రాష్ట్ర ప్రజలకి మేలు జరిగినట్టయితే మేము సంతోషపడేవాళ్ళం. ఎందుకంటే అక్కడ శంకుస్థాపన మా తెలుగుదేశం హయాంలోనే 2014-19లో జరిగింది. మేము దాన్ని ప్రారంభోత్సవం చేయకపోయినా 18-24 మధ్యలో ఉపాధి, నిరుద్యోగ యువకులకి ఉపాధి లభించినట్లయితే మేము సంతోషపడేవాళ్ళం. మేము ప్రారంభించిన పని ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పేసి. అదేవిధంగా చాలా కంపెనీలు కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతానికి, చాక్లెట్ కంపెనీ కూడా ఏదైనా పేరు నాకు తెలియదు, చాక్లెట్ కంపెనీ, తర్వాత ఈ స్పిన్నింగ్ మిల్లు ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు కూడా ప్రారంభిస్తానికి చర్యలు తీసుకుంటారని చెప్పారు. న్యూట్రన్ కాదనుకుంటే ఏదో పేరుంది. అది చాలా బాధాకరం, దాని మీద రాలేదు. కానీ టెక్నాలజీ వినియోగించుకుని ఎక్కడైనా సరే పోలీసు టెక్నాలజీ వినియోగించుకుని వెంటనే
వీళ్ళందరూ పట్టుకుంటానికి చర్యలు తీసుకుని పట్టుకోగలుగుతుంది కూడా అని చెప్పేసి, సో దీన్ని అరికట్టడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఎస్ 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 తీసుకున్నారు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే చివరి రోజు మనం ప్రజల ఆలోచనలో కానివ్వండి, లేకపోతే గత ప్రభుత్వం చేసిన ఈ గంజాయి వనాల మూలంగా కానివ్వండి, వీటన్నిటి మూలంగా కూడా ప్రజల్లో కొంత ఇది వచ్చింది. వాటిని అరికట్టాల్సిందే. సరే, గత ప్రభుత్వం మీద చెప్పుకుంటూ అది కాదు, అట్లా కాదు. అంటే నేను అనేది ఇక్కడ ఈ రాష్ట్రంలో వాతావరణాన్ని గత ప్రభుత్వం ఏ విధంగా చెడగొట్టిందని చెప్తాను ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళ మూలంగా ఈ కంటిన్యూ అవ్వాలనే మా ఆలోచన కాదు. ఇది చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం అన్ని విధాలా కూడా. ఇప్పుడు కొన్ని వేల కెమెరాలు ఏదైతే కెమెరాస్ ఏమంటారు, కెమెరాస్ సీసీటీవీస్ అవి పని చేయకపోయినా పట్టించుకోవాలి గత ప్రభుత్వం. కాదు, అట్లా కాదండి. అంటే అది తప్పే, అది చాలా తప్పు, ఖండించదగ్గ విషయం. దాంట్లో అటువంటి చర్యలు తీసుకోవాలి, సొసైటీలో మార్పు రావాలి. ప్రేమించుకున్నాడు ఆమె మాటలకు కాదు, మాటలకు పరిమితం అంటే అందరినీ కూడా పట్టుకున్నారు. ఇప్పుడు కాదు పట్టుకుంటానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఎఫెక్టివ్గానే పనిచేస్తుంది, ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. వీటిని పూర్తిగా నిరోధించే స్థాయికి పోలీస్ డిపార్ట్మెంట్ పెరగాల్సిన అవసరం ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వెంటనే వీళ్ళందరూ కూడా కల్పిషన్ పట్టుకుంటాం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంది. మొన్న పాస్టర్ది ఉంది,